ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు మరి కాసేపట్లో ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మన హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఏ జిల్లాల వర్షాలు కురుస్తాయనే వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మరి కాసేపట్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇక తెలంగాణలోని రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొనడం జరిగింది. కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఏపీలో చూసుకుంటే కూడా ఏపీలో ఈ రోజు నుంచి అయితే నిన్న రాత్రి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరు, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాబట్టి ఈ రెండు జిల్లాల్లోని ప్రజలు, ముఖ్యంగా రైతులు అయితే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.